మరొక చిన్న ప్రార్థన మనం చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ నామానికి వేలాది స్థితులు స్తోత్రములైనా గతించిన దినాలని మీ భద్రమైన రకాల చోట్ను మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని అందరూ సజీవ లెక్కలు ఉంచిన విధానానికి మీకు స్థితులు స్తోత్రములు. ఈ ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారని స్తోత్రములు. నాయన, మీరు మా కొరకు రాసిచ్చిన గ్రంథంలో నుండి కొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా సహనం దయచేయమని, జ్ఞానం దయచేయమని, గ్రహించే మనసును ఒక దయచేయమని. నిలబడుతున్న నన్ను మరుగుపరచండి, మాటలు బయలుపరచండి. ఈ మాటలలో ఎంత సత్యం ఉందోనైనా మీ పిల్లలైన వారు గ్రహించి వాటి ప్రకారం జీవించడానికి కృపను దయచేయమని అడగచ్చు. ఈ దూర శ్రావణింత ద్వారా ఎవరైతే వింటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడగచ్చు. క్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలైన వారికి, తన పిల్లలైన వారికి ఎన్నో మాటలు, ఎన్నో రకాలుగా వారికి బోధిస్తూ, నా పిల్లలకు నేను వ్రాయించిన మాటలలో ప్రతి విషయము వారికి తెలియాలని, ప్రతి మాట వారికి అర్థం కావాలని, మనకు అర్థమయ్యే రీతిలోనే దేవుడు బైబిల్ను రాయడం జరిగింది. మనం తెలుగు వారమై ఉంది, ఇంగ్లీష్ బైబిల్ చదవమంటే చదువుతాం, మనం చదవలేదు. మనం తెలుగు వారమై ఉండి హిందీ బైబిల్ చదవమంటే చదువుతామా? చదవలేదు. అంటే ఎవరికి ఏ భాష వచ్చో ఆ భాష ప్రకారంగా దేవుడు మనకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఇతర గ్రంథాల గురించి ఆలోచన చేస్తే వాళ్ళ గ్రంథాలు సంస్కృతంలో ఉంటాయి, అవి ఎవరికి అర్థం కావు. సంస్కృతం ఎవరికైనా అర్థమవుతుందండి? ఎవరికి అర్థం కాదు. కనుక వాళ్ళ గ్రంథాలు చెప్పేవాళ్ళ దగ్గరే ఉంటాయి. ఖురాన్ ఉందనుకోండి, ఖురాన్ ఎవరికి అర్థం కాదండి, ఆ ముస్లిమ్స్కే అర్థం కాదు. అది చెప్పేవారి దగ్గరే ఉంటుంది, వినేవారి దగ్గర ఉండదు. ఎందుకంటే అది వాళ్ళు తెచ్చుకొని చదువుకున్నా సరే వాళ్ళకి అర్థం కాని విషయాలు అవన్నీ. మరి ఈరోజు మనకు దేవుడు మనకింత దగ్గరగా అందుబాటులో, మనం చదువుకునే భాషలో, మనం ఆలోచించే రీతిలో మనకింత దగ్గరగా మన భాష ఏదైతే ఉందో ఆ భాషలో దేవుడు తన మాటలను మనకి ఇవ్వడంలో ఆంతర్యం ఏముందో ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లలు. ఈరోజు బోధించే బోధకుడులోనే దగ్గరే బైబిల్ లేదు. ఈ బైబిల్ అనేది ఎవరైతే బోధిస్తారో వారి దగ్గర లేదు. బైబిల్ ఉందా? వినేవారి దగ్గర కూడా ఉంది. వినేవారి దగ్గర కూడా ఉంది బైబిల్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది బైబిల్. ఆలోచించండి దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి చేతిలోనూ బైబిల్ ఉంది.
దీన్ని ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు గ్రహిస్తున్నారు, దీని ప్రకారంగా ఎవరు నడుస్తున్నారంటే అందరి చేతిలో ఉంది కనుక ఎవరు ఆలోచించడం లేదు. అంతేనా? అందరి చేతిలో ఉంది కనుక 200 పెడితే వచ్చేస్తుంది కనుక దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. ఆదివారం తీస్తారు, వెళ్తారు, వస్తారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. దీన్ని పెద్దగా పట్టించుకోరు. దీంట్లో ఉన్న మాటలు కూడా పెద్దగా పట్టించుకోరు. దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చండి, ఎట్లా చూద్దాంలే, తర్వాత చేద్దాంలే. చూసారా అంత నెగ్లెక్ట్. అదే ఖురాన్ తీసుకురండి బయటికి, పవిత్ర గ్రంథం, ఏమండి దాన్ని కింద పెట్టినవరు, అపవిత్రమైన చోట్ల పెట్టినవరు. ఇది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పేసి దాన్ని అక్కడికే పంపించేస్తారు. ఎవరు దాన్ని ముట్టుకోరండి. ఆలోచిస్తున్నారు ప్రభుత్వం పిల్లలు. ఇలాగ లోకంలో ఉన్న గ్రంథాలలో ప్రతి దానికి విలువనిచ్చారండి. అందులో మ్యాటర్ లేకపోయినా సరే మ్యాటర్ లేని దానికే విలువని ఎక్కువనిచ్చారు, గౌరవాన్ని ఎక్కువ ఇచ్చారు. కానీ మన జీవితాలను మార్చే మ్యాటర్ ఎక్కువ ఉన్నదైతే బైబిల్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, ఎలా పడితే అలా పడేస్తాం. ఇందులో ఉన్న మ్యాటర్ ఏవైతే ఉందో, సంగతి ఏదైతే ఉందో అది మాత్రం ఎవరు ఆలోచించరు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈరోజు దేవుడు మనకు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు బోధిస్తూ ఉన్నాడు. కానీ ఆ మాటలను ఆలోచించేవారే లేరు ఈరోజు. ఆ మాటల ప్రకారంగా జీవించేవారే లేరు ఈరోజు. ఆ మాటల ప్రకారంగా ఎవరు జీవిస్తున్నారండి? ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు ఈ మార్గంలోనికి వస్తున్నారు అని అంటే ఎవరు దీన్ని ఆలోచించడం లేదు. దీని మార్గంలోనికి ఎవరు రావడం లేదు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. దేవుడు ఎంతో కష్టపడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో రకాలుగా అవమానాలు పొంది, నిందలు భరించి, ప్రపంచమంతా చీయని కొట్టినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు ఎన్నో మాటలు బోధించారు. ఆయన పట్టించుకోకపోయినా, ఆయన మాటలు వినకపోయినా, ఆయన పిల్లలైన వారికి నా మాటలు ఇవ్వాలి అని ఆయన ఎంతగానో ఆరాటపడి ఎన్నో కొన్ని మాటలు మనకు బోధించడం జరిగింది. ఎన్నో కొన్ని మాటలు మనకు బోధించడం జరిగింది దేవుని పిల్లలారా. ఆయన సంపాదించింది ఈ భూలోకానికి వచ్చి ఆయన నిలబెట్టిన, ఆయన సంపాదించిన సంఘము ఏదైతే ఉందో, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ఆయన ఈ భూలోకంలో స్థాపించటానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో మాటలు పడి ఆ సంఘాన్ని స్థాపించాడండి. అదే క్రీస్తు సంఘం. మీరు ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఎన్నో మాటలు సంఘాన్ని స్థాపించడం అంటే ఆషామాషి కాదు. ఒక రాజ్యాన్ని స్థాపించడం అంటే ఆషామాషి కాదు.
ఒక సంఘాన్ని స్థాపించడం అంటే ఆషామాషి కాదు. ఈరోజు మనకు తెలుసు, ఒక ఇల్లు కట్టాలంటే ఆషామాషి కాదు మనకు, అవునా? ఒక ఇల్లు కట్టాలి అంటే ఆషామాషి కాదు. ఎంత కష్టపడాలి, ఎంత డబ్బు సంపాదించాలి. చివరికి ఇల్లైనా కట్టచ్చేమో కానీ సంఘాన్ని కట్టడం అంటే అంత ఈజీ పని కాదండి. సంఘాన్ని స్థాపించడం కదండి, సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ పని కాదు. ఎన్నో కోల్పోవాలి, ఎంతమందినో కోల్పోవాలి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాలి, ఎన్నో మాటలు పడాలి. ఏమండి, ఆనాడు యేసుక్రీస్తు వారు ఎన్ని మాటలు పడ్డాడండి, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడండి సంఘాన్ని స్థాపించటానికి. ఆ 12 మందిని ఏర్పరచటానికి ఎంత కష్టపడ్డాడండి, ఆలోచిస్తున్నారా? 12 మందిని ఏర్పరచడానికి ఎంత కష్టపడ్డాడు ఆయన. ఆ 12 మందిలో ఒక్కడు తప్పిపోయాడు కదండి. మళ్ళీ 70 మందిని సంపాదించాడు, కానీ వారు లోకంలో కలిసిపోయారు. ఎంతో మందిని సంపాదించారు, చివరకు మిగిలింది ఎంతమంది అండి? 12 మంది. 12 మంది అంటే ఆ 12 మందితో సంఘాన్ని ఏర్పాటు చేశాడండి దేవుడు, యేసుక్రీస్తు వారు. అంటే ఎంత కష్టం, ఎంత కష్టం చూడండి మీరు. అంటే ఎంతో మందిని పోగు చేశాడు, సంఘంగా ఏర్పాటు చేశాడు. అందులో 12 మంది కూడా ఉన్నారు. ఈ 12 మందే కాదు, సంఘం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ప్రారంభించిన అప్పుడు చాలా మంది వచ్చారు. క్రీస్తు దగ్గరకు చాలా మంది వచ్చారు. మీరు బాగా ఆలోచించాలి, 12 మందితోనే స్టార్ట్ చేయలేదు, చాలా మంది వచ్చారు. ఆ చాలా మందిలో 12 మంది, చాలా మంది వచ్చారు, చాలా మందికి అధికారం ఇచ్చాడు. ఎవరు మీరు వెళ్ళమన్నారు, ఇద్దరు కన్నా పంపాడు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మీ వాళ్ళకి అధికారం ఇచ్చాడు. నా నామం మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి అన్నాడు, స్వస్థతలు చేయండి అన్నాడు, రాజ్యంలోనికి ఏర్పరచండి అన్నాడు, సంఘాన్ని ఏర్పరచండి అన్నాడు. సంఘాన్ని ఏర్పరచడంలో ఏమండి, సంఘంలోనికి రప్పించడానికి పెద్దలను పురమాయించాడండి. సంఘంలోనికి రప్పించడానికి పెద్దలను పురమాయించాడు, ఏర్పాటు చేశాడు. మీరు బాగా ఆలోచించాలి. ఏమండి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు సంఘాన్ని స్థాపించి ఆ సంఘములోనికి అనేక మందిని తీసుకురావడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. ఆ కొంతమందిలో అనేక మంది బయటకు వెళ్ళిపోయారు, అంటే లోకంలో కలిసిపోయారు. జాగ్రత్తలు, అనేక మంది లోకంలో కలిసిపోయారు. చివరకు మిగిలింది 12 మంది. చివరికి ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారంటే ఈ 12 మందితో ఏమండి సంఘానికి పునాది వేశాడు దేవుడు. సంఘానికి పునాది వేశాడు. 12 మంది అండి, 12 మంది. ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని పిల్లలారా? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం 12 మంది. ఒక మాట చూద్దామా? అపోస్తుల కార్యములు వీళ్ళని ఏర్పాటు చేసి 20వ అధ్యాయము 28వ వచనం, వీళ్ళని ఏర్పాటు చేసి సంఘాన్ని ఏర్పాటు చేసి యేసుక్రీస్తు
తన స్వరక్తం ఇచ్చి చనిపోయి సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. తన స్వరక్తం ఇచ్చి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. బాగా వినండి. ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘాన్ని కాయడానికి కొంతమందిని ఏర్పాటు చేసినాక అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని కాయటానికంట, కాయాలంట. కాయాలంట. ఏమండి ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలు? సంఘానికి ఎవరు నిర్మించాడు? సంఘాన్ని కాయడానికి ఎవరు నిర్మించాడు? ఈరోజు చాలా మంది అంటే సంఘ కాపరి అంటారు. సంఘ కాపరి ఎక్కడుంది మాట? సంఘ కాపరి అని ఎక్కడుంది? అసలు సంఘానికి కాపరి ఎవరు? అందుకే ముందు చెప్పాను, బైబిల్ చాలా బాగా ఆలోచించాలి అని. సంఘానికి కాపరి ఎవరు? మొట్టమొదటిగా సంఘానికి కాపరి ఎవరు తెలుసా మీకు? సంఘానికి మొట్టమొదట కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. కొన్ని రిఫరెన్స్లు నేను చూపించుకున్నాను, ముందుకు వెళ్తున్నాను. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పను నేను. కొన్ని మాట నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి, మనకు అవసరమైంది. సంఘానికి కాపరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనే కాపరి. మరి మిగతా వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేను ఏమన్నా 10 మందితో సంఘాన్ని స్థాపించాను అనుకో, దానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారా? మెయిన్ క్యాండిడేట్ ఎవరుంటారు? మెయిన్ ఎవరుంటారు? నేనే ఉంటాను. ఒక 100 మందితో ఏమండి సంఘాన్ని స్థాపించాను అనుకో, నేను మెయిన్ ఎవరుంటారు? నేనే ఉంటాను, ముఖ్యమైన వ్యక్తిగా. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజు సంఘాన్ని స్థాపించిన తర్వాత, ఇదిగో ఈ సంఘానికి కాపరి నేనే అంటున్నాడు. అంటే క్రీస్తు సంపాదించిన సంఘానికి కాపరి ఎవరు? ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమెవరు? సంఘానికి కాపరి యేసుక్రీస్తు వారు అయితే మనం ఎవరు? ఇక్కడ బోల్త కొట్టిందండి క్రైస్తవ్యం, బోల్త కొట్టింది. కాపరి ఒక్కడే, కాపరి ఒక్కడే. అనేక మంది కాపరులు లేరు, కాపరి ఒక్కడే. అవునా? అలాగే బోధకుడు కూడా ఒక్కడే. మీకు అనేక మంది బోధకులు లేరు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఆయన సంపాదించిన సంఘానికి కొంతమందిని నియమిస్తున్నాడు. చూడండి, కొంతమంది నియమిస్తున్నాడు. చదవండి. పోస్తుగార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ ఎవరు నిర్మిస్తున్నారు? మళ్ళీ తన సంఘాన్ని కాయడానికి ఎవరు ఎన్నిక చేసుకుంటున్నారంట? పరిశుద్ధాత్ముడు అండి. అర్థమవుతుందా? ఈరోజు సంఘాన్ని కాయడానికి, తన సంఘాన్ని చూసుకోవడానికి,
కానీ సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ద్వారా ఎన్నుకోబడుతున్నారు చూడండి. పరిశుద్ధాత్మ మిమ్మును అదిగో దేని యందు, జాగ్రత్తగా మాటలు చదవాలి మీరు. దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి నిలబెట్టిన వారిని గురించి చెబుతున్నాడు. వాళ్ళకి వారికి అప్పగించిన వారిని గురించి కూడా చెప్తున్నాడు. మళ్ళా చదువుతాం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటే సంఘానికి కాపరు ఒక్కడే అని చెప్పాను నేను. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాట. సంఘానికి కాపరు ఎవరు? సంఘ కాపరు ఎవరు? ప్రపంచంలో ఉన్న సంఘం, క్రీస్తు సంఘం ఏదైతే ఉందో, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో దానికి కాపరు ఎవరు? దాన్ని సంపాదించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆ సంఘానికి కాపరి ఆయనే. ఆ సంఘానికి కాపరి ఆయనే. మరొక కాపరి ఉన్నాడంటే లేడు. జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ సంఘానికి కాపరి ఆయనైనప్పుడు ఆ తర్వాత ఎవరు నిర్ణయించాడు? పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడి ద్వారా ఎవరిని నిర్ణయించాడు దేవుడు? ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడి ద్వారా అధ్యక్షులుగా ఉండాలని. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా, ఆ మాట ఏం చేసుకోండి, అధ్యక్షులుగా ఉంచేను, ఆ యావత్ మందను కూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఇప్పుడు ఆలోచించేద్దాం ప్రియ దేవుని పిల్లల. సంఘానికి కాపరి ఆయన అయినప్పుడు, అంటే మనం సంఘానికి కాపరం కదా, కాపరం కదా నా మాట బాగా ఆలోచించండి. మీకు ప్రశ్న, మేము సంఘానికి యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘానికి మేము కాపరం కాదా? కాదా? అవునా కాదా? కాదు, మేము కాపరులు కాదు. కాపరి ఒక్కడే మనకు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాపరి అన్న పదానికి అర్థం ఏంటంటే తన సంపాదన అన్నది. కాపరి అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దానికి ఆయన కాపరి. ఇప్పుడు నేను కష్టపడి నా ఇల్లు నేను కట్టుకున్నాను. దీనికి యజమానుడు ఎవరు? దీనికి యజమానుడు ఎవరు? నేను. అలాగే సంఘానికి యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి నువ్వు యజమానుడిగా ఉన్నావేంటి? సంఘాన్ని జాగ్రత్తగా ఇలా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో దానికి యజమానుడు యేసుక్రీస్తు వారండి. ఆయన్ని కాపరి అన్నాడు. కాపరి అంటే కాచేవాడు అని. అంటే తన మందను జాగ్రత్తగా కాసేవాడు అని. ఆలోచిస్తున్నారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. తన సంఘాన్ని కాచేవాడు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. బయట వాళ్ళు వచ్చేం చూడరు కదా. బయట వాళ్ళు వచ్చాము చూస్తారా? చూడరు. నా ఇంటిని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అలాగే తన సంఘాన్ని కాపాడుకునేవాడు, చాటుకున్నారు, తన సంఘాన్ని కాపాడుకునేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారండి. తన సంఘాన్ని కాపాడుకునేవాడు యేసుక్రీస్తు వారు. ఆయన కాపాడతాడు. ఆ కాపాడుతున్న సంఘాన్ని నువ్వు నడిపించాలి. అర్థమవుతుందన్నమాట.
ఆయన కాపాడుతాడు సంఘాన్ని. కాపరి ఆయన. నువ్వు కాపాడలేవు, నేను కాపాడలేను. మీకు ఒక విషయం అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఒక గొర్రెలు కాపరి ఉన్నాడు. జీవితానికి పెట్టుకున్నాం మనం. అందుకని నాకు గొర్రెలు ఉన్నాయండి, 3000 గొర్రెలు ఉన్నాయి. నాకు 3000 గొర్రెలు ఉన్నాయి. ఆ 3000 గొర్రెలకి నాకు ఏదో పనులు నేను బయటకు వెళ్ళాను. జీతకాన్ని పెట్టాను, బయట పెట్టాను. మరి గొర్రెలు మేపుకోవడానికి ఇంత జీతం ఇస్తానన్నాను. అడవులకు మేపుకుని వెళ్ళాడు, తీసుకుతోలుకు వెళ్ళాడు. ఒక్కసారిగా సింహం కనపడింది. ఏం చేస్తాడు? బతుకుంటే ఇది కాదు, ఏదైనా చేసుకుని బతకొచ్చు బాబు అని ఆ మందను అక్కడ వదిలేసి పారిపోతాడండి. ఆ మందను అక్కడ వదిలేసి పారిపోతాడు. అదే నేనున్నాను అనుకోండి, జాగ్రత్తగా ఏం చేస్తాను? ఆ మందనే ఏం చేస్తాను? దాన్ని కంటపడకుండా ఇటో అటో ఇటో ఏదో కర్ర తీసుకున్నాదో ఎలాగో ఏదో ఒకటి చేసి నా మందను నేను కాపాడుకుంటాను. అది దాని అర్థం. కాపరి అంటే దాని అర్థం అది. ఆయన కాపాడుకునేవాడు. మనల్ని కాపాడలేమండి, మనం కాపాడలేము ఆ సంఘాన్ని. కానీ నడిపించాలి. నడిపించే బాధ్యత మనకిచ్చాడు. ఏమండి? నడిపించే బాధ్యత మనకిచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు పాఠం ఏంటి? వెళ్ళిపోతున్నాం మనము. ఏమండి? ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని పిల్లలారా? సంఘ పెద్దలు సంఘాన్ని పాడు చేసేవారా, నిలబెట్టేవారా? ఇది మన పాఠం ఈరోజు. సంఘ పెద్దలు సంఘాన్ని పాడు చేసేవారా, నిలబెట్టేవారా? కాపాడేవారా, లేక నడిపించేవారా? ఆలోచిస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాటలు మీకు ఎవరు చెప్పరు. చెప్పే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. వెరీ గుడ్, చాలా బాగుంది. జాగ్రత్తగా వినండి. నా గొర్రెలు నేను కాసుకోవడానికి వాటి కోసం నా ప్రాణాన్ని పెడతానండి. అది కాపరి అంటే. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు కాపరి. నువ్వు పెడతావా? మరి నువ్వు కాపరి ఎలాగయ్యావు? సంఘ కాపరి అంటావు, నువ్వు కాపరి ఎలాగయ్యావు? నువ్వు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడండి యేసుక్రీస్తు వారు. ప్రాణం పెట్టాడు. మరి నువ్వు సంఘ కాపరి ఎవరయ్యా? పలానా ఆయన చే అంటాను నేనైతే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో దానికి నువ్వు అధ్యక్షుడిగా వచ్చావు. నువ్వు కాపరి కాదు. నువ్వు సంఘ కాపరి కాదు. నువ్వు మేము అలా పిలవకూడదండి. మమ్మల్ని ఎవరు కాపరి అను, సంఘ కాపరి అని అనకూడదు. తెలుసా మీకు? సంఘ కాపరి, మీ సంఘానికి కాపరి ఎవరన్నా యేసుక్రీస్తు వారని చెప్పండి అందరూ కూడా. మరి ఎవరు నడిపిస్తున్నారండి? పెద్దలండి. బాగుంది కదా మాట. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. సంఘానికి కాపరి ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు వారు. అపోస్తలుడైన పౌలు, ఎవరు క్షమించండి, లూకా గారు రాస్తున్నారు. ఈ అపోస్తలు గారు ఎవరు రాస్తారండి? లూకా గారు రాస్తున్నారండి. ఆయన చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు? దేవుడు తన స్వరక్తించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అంటే ఏ విషయంలో మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచింది? ఇక్కడ ఆలోచించండి. ఏ విషయంలో అధ్యక్షులుగా ఉంచింది? అధ్యక్షులు అంటే అర్థమేంటో తెలుసా? ఒక ఉదాహరణ చెప్తాను. మనం మీటింగ్స్ పెడుతున్నాం కదా.
ఆ మీటింగ్లో స్టేజీ మీద ఒక స్లిప్ రాసి ఎవరు ఎప్పుడు మాట్లాడాలో చెప్తానండి, ఏ సమయంలో పాట పాడాలో, ఏ సమయంలో కానుకలు ఎత్తాలో, ఏ సమయంలో ప్రార్థన చేయాలో, ఏ సమయంలో వాక్యానికి ఇవ్వాలో అదంతా ఒక లిస్ట్ రాసి మనం ఒకరికి ఇస్తాం. ఎవరాలు? అధ్యక్షులు అంటాం. అంటే ఆ సభ అంతటిని ఎవరు నడిపించాలి? ఆ సభ అంతటిని ఎవరు నడిపించాలి? అధ్యక్షులైన వారు నడిపించాలి. వారిని అధ్యక్షులు అంటాం. అధ్యక్షులు అంటే పెద్దలు అని. జాగ్రత్తగా, అధ్యక్షులు అంటే పెద్దలు, పెద్ద. ఆ రోజు ఆ సభకు ఆయన పెద్దగా ఉన్నాడు, పెద్దగా నిర్మించాం ఆయనను. అంటే ఆయన మాట మిగతా వాళ్ళందరూ వినాలి. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. వాళ్ళని అధ్యక్షులు అంటారు. జాగ్రత్తగానండి, వాళ్ళని అధ్యక్షులు అంటారు. అధ్యక్షులు అనగా పెద్దలు అని. పెద్ద పెద్ద. ఇప్పుడు తన సంఘానికి ఎవరిని నియమిస్తున్నాడు? యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి ఎవరిని నియమిస్తున్నాడు? బోధకుడునా, కాపరినా, అధ్యక్షుడునా? అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి దేవుని పిల్లలు. బైబిల్ అనేది చాలా గొప్ప సంగతి, గొప్ప మాటలు ఉన్నాయి ఇందులో. ఎవరంటే దీన్ని ఆలోచించారు? కాపాలు పెట్టేసుకుని పక్కన అడేస్తున్నారు బైబిల్ని. దీన్ని ఎవరు ఆలోచిస్తున్నారు? దీని ప్రకారం ఎవరు నడుస్తున్నారు? దీన్ని ఆలోచించండి. ఆనాడు స్వరక్తం నుంచి సంపాదించిన యేసుక్రీస్తు సంఘానికి ఎవరు నియమిస్తున్నారు?